హైదరాబాద్లో హరిత భవనాలను నిర్మించడానికి తెలంగాణ సర్కార్ ఎంతో ప్రోత్సహిస్తుంది. నగరంలో సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడం ఒక ఎత్తు అయితే హరిత భవనాలను నిర్మించుకోవడం మరొకలా. విద్యుత్, నీరు ఆదా చేసుకుంటూ పర్యావరణాన్ని ఎలా ఇంటిలో పొందుపరుచుకోవచ్చు అనే అంశంతో ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోను ప్రత్యేకంగా హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్రంలో హరిత భవనాల అవసరం చాలా ఉందన్నారు మంత్రులు. ఈ ఉద్యమాన్ని ముందుకు నడుపుతున్న వారిని అభినందించారు. గ్రీన్ బిల్డింగ్ పద్ధతి రాష్ట్రానికి, దేశానికి ఎంతో అవసరమన్నారు మంత్రులు. వీటిని ప్రభుత్వం ఎప్పటికీ ప్రోత్సహిస్తుందని హామీ ఇచ్చారు. Infrastructure in Hyderabad today is largely a part of what we did earlier, whether it's our airport or the ring road or the PV Narasimha Rao Expressway or bringing water to that we are going to develop Musi front as a river front of truly global standards. Second, we are also going to expand the metro rail facilities to overcome the traffic problems in Hyderabad and reach metro rail to the every nook and corner of the city. At the same time, we will give you a very business friendly government. Ease of doing business will be the highest in the country. Come to peak, our software guys here and the people who are residing outside our nation were very encouraging to help the industry back in Hyderabad. That's the real reason we have grown multifold. Now we will be growing definitely over the next 4 years. We will see that it grows exponentially. I can guarantee that. And whatever we have reflected in Davos in Switzerland. When we had gone there, we tried to convince the investor, and many people were very apprehensive. The last year, before our regime, the investment were about 19,500 crores, almost about 20,000 crores. గ్రీన్ బిల్డింగ్ సెంటర్ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు, ఐజీబీసీ వాళ్ళు చేస్తారు. ఇది వాళ్ళు మేము కలిసి ఇల్లు కట్టే స్థాయి నుంచి కూడా దానిలో ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ కాకుండా, అంటే ఎక్కువ పవర్ యూజ్ కాకుండా ఏ విధంగా, తర్వాత వర్షం నీటిని ఏ విధంగా మనము స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు, బెంగళూరు లాంటి పరిస్థితులు మనకు రాకుండా హైదరాబాద్ మనం ఏం చేయాలి, నీటి గురించి ఏం చేయాలి, తర్వాత గ్రీనరీ చెట్లు పెంచుకుంటే మనకు టెంపరేచర్స్ తగ్గుతాయి, మనకు ఆక్సిజన్ పెరుగుతుంది, అదేవిధంగా అట్మాస్ఫియర్ కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది. సో ఇళ్లలో మనకి దాదాపుగా హైదరాబాద్లో ఒక 20,000 మంది వాళ్ళ రూఫ్ల మీద పండ్ల చెట్లు అట్లాంటి పూల చెట్లు పెంచుకుంటున్నారు. అట్లాంటి ప్రాక్టీస్ని మనం యూనివర్సలైజ్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా నీళ్లు సేవ్ చేసుకొని ఆ నీటిని చెట్లు పెంచుకోవడానికి వాడుకొని వాళ్ళ గృహావసరాలకు అవసరమైన చిన్న చిన్న కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, పండ్లు కావచ్చు, పూలు కావచ్చు, వాళ్ళే గ్రో చేసుకునే విధంగా